హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు వంకాయ బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. ఈ వంకాయ బజ్జీకి టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, రుచిగా ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేను మా ఇంట్లో ఎంత సరిపోతుందో అంత వేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. దీనిలో కాంబినేషన్గా నేను కాకరకాయ తాలింపు పెడుతున్నానండి. ఇది నేను సన్నగా కట్ చేయను. మీరు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను ఎలా తీసుకుంటాను. ఇది తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను కట్ చేసుకొని రెడీ చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను పప్పుని 2 వాటర్లతో కడిగి పెట్టుకున్నాను. ఇది కట్ చేసుకునే లోపల మేము కడిగి పెట్టుకుంటే ఇది చాలా తొందరగా నాని కుక్ అవుతుందండి. అందులో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను. తొందరగా కుక్ అవుతుందండి, మెత్తగా ఉడుకుతుంది పప్పు మాకు. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయని ఇలా తలా తోక తీసేయాలండి. ఇలా కొంచెం చేస్తే చాలు, ఎక్కువగా అవసరం లేదండి. ఇవి ఉండాలంట, హెల్దీ అండి. ఇవన్నీ కొంచెం పైన తీసేసుకోవాలి పొట్టుని. ఇలా తీసేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను ఘాట్ వేసుకుంటానండి. ఇలా వేసుకోవాలి. నేను అన్ని కాకరకాయలన్నీ రెడీ చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కట్ చేసుకున్నానండి. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, పసుపు వేసుకోవాలండి. అందులో అర స్పూన్ పసుపు, చూడండి ఆనియన్. ఇది నేను ఇలా కట్ చేసుకున్నానండి వంకాయలు. నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసుకోవాలి. ఇలా పుచ్చి ఉంటాయేమో చూసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వంకాయ బజ్జీ ఉప్పు చేప చాలా రుచిగా ఉంటుందండి. వంకాయ బజ్జీ, ఉప్పు చేప, 2 కాకరకాయలు వేసుకొని తింటుంటే ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఈ రెసిపీని, ఇలా ఒకసారి ట్రై చేయండి. చింతపండు కొంచెం ఇందాక కడిపెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. లోపల వేస్తే మాకు పప్పు ఉడకదండి, అందుకని పైన వేసుకుంటున్నా. కుక్కర్కి మూత పెట్టేసి 4 విజులు రావాలండి. 4 విజులు వస్తే బాగా మెత్తగా అవుతుంది మాకు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇది 4 విజులు రావాలి. వచ్చాక మళ్ళీ చూపిస్తాను. నేను కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇవి ఇలాగా బాగా క్లీన్గా కడుక్కోవాలండి. బాగా ఈ కడిగిన కాకరకాయల్ని వేరే ప్లేట్లు వేసుకుంటాను. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తేనే కొంచెం మేము కాకరకాయ నోట్లో వేసుకొని కొరికితే నీళ్ళు కొంచెం కారంగా ఉండాలండి, అప్పుడు బాగుంటుంది. నేను కడిగి ప్లేట్లో పెట్టుకున్న కాకరకాయల్ని ఈ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఓ 10-15 నిమిషాలు దీన్ని ఉడకనిస్తాను ఫ్రెండ్స్. ఉడికాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కాకరకాయని ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఇది ఉడికాయి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఈ నీళ్ళన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వాటర్ని నేను తీసేసాను.
ఇది కొంచెం మేము ఇలా ఇలా వాటర్ ఉన్న ఇలా చేసి ఇది కూడా పీల్చుకునేలా చేయాలండి. ఇలా దీన్ని ఇలా చేస్తే నీళ్లు కూడా బయటికి వచ్చేస్తాయి. ఇది అన్నీ డ్రై అయ్యాక నేను చేపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ కూడా నేను డ్రై అయిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ కూడా ఇది బాగా చల్లారాక నెక్స్ట్ రెసిపీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కుక్కర్ గాలి అంతా తీసేయాలండి. తీసేసి కుక్కర్ ఓపెన్ చేస్తున్నా. 4 విజిల్స్ వచ్చాయండి. 4 విజిల్స్ వస్తే నేను తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, మా పప్పు ఎంత బాగా ఉడికిందో. వంకాయ బజ్జీ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళు నేను తీసేస్తాను. తీసేసి పప్పు గుత్తితో మేము తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కొంచెం మెత్తగా ఫ్రెండ్స్ నేను వాటర్ని తీసేసాను. తగినంత ఉప్పు వేసుకుంటాను. మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో దీన్ని మెత్తగా నలుపుకుంటానండి. ఫ్రెండ్స్, పప్పు గుత్తితో నేను చాలా మెత్తగా నలుపుకున్నానండి. ఇందులో నేను తీసి పెట్టుకున్న వాటర్ కూడా వేసిస్తున్నాను. ఈ వాటర్ వేయాలండి, పడేయకూడదు. దీంట్లోనే టేస్ట్ ఉంటుంది. వట్టి వంకాయలతో బజ్జీ కాకుండా కొంచెం పప్పు వేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను తాలింపు పెట్టుకుంటానండి. పోపు వేసుకుంటా. గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడయ్యింది. ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి ఇది దంచుకొని పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకుంటున్నా. కెమెరా జాతా ఇలా పోపు వేసుకుంటే కొంచెం ఎర్రగా కాలాలి అని చెప్తారండి మా పెద్దోళ్ళు. ఎర్రగడ్డలు ఎర్రగా కాలితేనే ఆనియన్స్ బాగుంటుంది తాలింపు వేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి 1, కరివేపాకు, ఇది కొంచెం దూరగా ఎర్రగా కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కాల్చుకున్నానండి. ఇందులో మెత్తగా నలుపుకున్న వంకాయ బజ్జీ వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ కాకరకాయలు నేను ఉడకబెట్టుకున్నాను కదండి, ఇవి చల్లారాయి. ఇందులోకి నేను ఇంట్లో చేసుకున్న తాలింపు పొడిని నింపుకుంటానండి. ఇలా నింపుకొని ఇందులో వేసేసుకుంటానండి. ఇలాగే నింపుకొని అన్నీ వీటిల్ని వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. తినని పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడి తింటారు ఇవి. మీరు కారం కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇవన్నీ నేను వీటిలో నింపుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉడుకుతుందో పోపు వేసుకున్నాక మా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా నింపుకున్నానండి నేను కారం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నా. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా.
ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడయ్యింది. ఇందులో ఒక కాకరకాయని వేసుకొని వేయించుకోవాలండి దూరగా. ఈ సైడు ఆ సైడు 2 సైడ్లు దూరగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 వైపులా ఇలా తిప్పుకుంటూ కొంచెం దూరగా కాల్చుకోవాలండి. కొంచెం కలర్ ఇలా రావాలి. ఎక్కువ కాల్చుకున్నా మళ్ళీ బాగోదండి. ఇలా వస్తే చాలు. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. తీసేస్తున్నానండి నేను, చాలు. మళ్ళీ ఎక్కువగా కాలినా మళ్ళీ బాగుండదు, చేదు కూడా ఉండవండి ఇలా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ తాలింపు, వంకాయ బజ్జీ రెడీ అండి. ఇందులో ఉప్పు చేప వేసుకొని మంచి కాంబినేషన్లో తిని రుచి చూసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.